హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివోట్ NX100 గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే దీంట్లో ఏ వేరియంట్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ లిస్ట్ ఏమి, అవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే మనకి ఎప్పుడు లాంచ్ కాబోతోంది అంటే ఇంతకుముందు వాళ్ళు ఏ డేట్ చెప్పారు, ఇప్పుడు ఏ డేట్లో అది రాబోతోంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే పూర్తిగా దీని ప్రైస్ లిస్ట్తో పాటు మొత్తం అన్ని క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రివోట్ NX100 గురించి ఫస్ట్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. తర్వాత దీని గురించి నేను క్లియర్గా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అలాగే మనం ఫైనల్గా మనం లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి మనకు బ్యాటరీ అప్ టు చేసుకుంటే మనకు 5.7 కిలోవాట్ వరకు మనకు బ్యాటరీ అప్గ్రేడ్ అయితే ఉందన్నమాట. అంటే లాస్ట్ వేరియంట్ ఇది, అఫ్లైండర్ మోడల్ అంటారు దాన్ని. 5.7 కిలోవాట్ వరకు మనకు బ్యాటరీ అయితే వస్తుంది. ఈ బ్యాటరీ వచ్చి మనకు MPF అనే బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. అంటే కొత్త బ్యాటరీని దీంట్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అందుకే వీళ్ళు బ్యాటరీ లైఫ్ కానీ ఎక్కువ ఇస్తున్నారనమాట. అంటే దగ్గర వీళ్ళు 10 ఇయర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అంటే మనం దీన్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే 10 to 12 ఇయర్స్ వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఒక మంచి బ్యాటరీని అయితే దీంట్లో కొత్త టెక్నాలజీని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకు కార్స్లో ఉండే టెక్నాలజీని దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. మనకు IP67 రేటింగ్స్తో కూడా ఇది వస్తుందన్నమాట. మనము దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు 7 కలర్స్ అయితే వస్తాయన్నమాట. బ్లాక్, వైట్, గ్రే, మినరల్ గ్రీను, పిస్తా, పింక్ అండ్ పర్పుల్, ఇలా 7 కలర్స్ వస్తున్నాయి. అలాగే ఇది కాస్ట్ చూసుకుంటే మనకు 89,000 నుంచి మనకు 1,89,000 వరకు కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. అలాగే మనకు లెగ్ మూమెంట్తో బూట్ స్పేస్ ఓపెన్ కావడం, ఇలాంటి ఫీచర్స్ అన్నీ చాలా ఇందులో వస్తున్నాయి. అందువల్లనే ఇది చాలామందికి రీచ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే స్పీడ్ విషయంలో కానీ ఇది అన్నిట్లోనూ 100 కిలోమీటర్ స్పీడ్ ఇస్తున్నాడు. అంటే 89,000 రూపీస్ నుంచి వచ్చే వేరియంట్ నుంచి కూడా మనకు 1,89,000 వరకు వచ్చే వేరియంట్ వరకు మనకు స్పీడ్ చూస్తే 100 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే అన్ని A to Z మనకు అంతా వస్తుంది, కానీ బ్యాటరీ వేరియంట్ అలాగే కొన్ని ఫీచర్స్ చేంజ్ అవుతాయి అనమాట. 89,000లో మనకు కొంచెం తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. అంటే మామూలుగా వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలా ఉంటుందో ఆ ఫీచర్స్ అన్నీ అందులో వస్తాయన్నమాట. ఇది ఒకటే. ఎందుకంటే మనకు ఏమీ అవసరం లేదు, ఓన్లీ ఫీచర్స్ ఏం అవసరం లేదు, మనకు స్పీడు మంచి రేంజ్ వస్తే చాలు అనుకునే వాళ్ళకు 89,000 రూపాయలు తీసుకోవచ్చు. అలాగే మనకు ఫీచర్స్ ఎక్కువ కావాలి, కిలోమీటర్స్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వేరే మోడల్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో 5 వేరియంట్స్ అయితే వస్తాయి. మనకు 5 వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే క్లాసిక్, ప్రీమియము, ఎలైట్, స్పోర్ట్స్, అఫ్లైండర్ మోడల్, ఇలా 5 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. అన్నిట్లోనూ మనకు 7.84 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అలాగే బిగ్ స్క్రీన్ మనకు అంటే ఇంతవరకు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్లో దేంట్లోనూ కూడా ఇంత పెద్ద స్క్రీన్ అయితే రాలేదన్నమాట. ఇప్పుడు 89,000లో వచ్చి మనకు టచ్ స్క్రీన్ రాదు, నార్మల్ ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మనకు దానిపైన వచ్చే ప్రతి మోడల్లోనూ దీంట్లో మనకు వచ్చి రైడ్ OS 3.0తో అయితే ఇది సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది అనమాట. అంతేకాకుండా 4G ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ, GPS నావిగేషన్, 1000 వాట్స్ ఆన్బోర్డ్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది మనం ఛార్జర్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. 89,000లో మాత్రం వచ్చే వేరియంట్లో మనకు ఛార్జర్ అయితే ఇస్తారనమాట తనీగా. ఇంకా దీంట్లో మిగతా చూసుకుంటే మనకు 1000 వాట్స్ ఆన్బోర్డ్ ఛార్జింగ్తో వస్తుంది. టైర్ సైజ్ చూసుకుంటే అన్ని వెహికల్స్లోనూ 90/90 12 ఇంచెస్ ఫ్రంట్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు 100/80 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. 89,000 మోడల్లో క్రూజ్ కంట్రోల్ అయితే ఉండదు. ఇంకా మనకు PMS కూడా ఉంటుందన్నమాట. ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది అయితే ఇందులో ఉంటుంది. అంతేకాకుండా మనకు అన్ని మోడల్స్ ప్రైస్ అయితే మీకు నేను క్లియర్గా అన్ని రివీల్ చేస్తాను. అలాగే మోడల్స్ ఏవేవి ఉన్నాయనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దీంట్లో చూసుకుంటే క్లాసిక్ మోడల్లో మీరు చూసుకుంటే 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. 1.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇందులో వస్తుందన్నమాట. మనకు దీంట్లో కూడా 7.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. 750 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్ అయితే ఇస్తారనమాట. 90/90 12 ఇంచెస్ టైర్స్తో వస్తుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్తో వస్తుందన్నమాట. దీన్ని బుక్ చేసుకోవడానికి మనకు 499 రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు. అలాగే మనకి ఇంకా ప్రో మోడల్ చూసుకుంటే మనకు 200 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే ఉంటుంది. అలాగే 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. 3.8 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో వస్తుందన్నమాట. మనకి ఈ ప్రైస్ చూసుకుంటే 1,29,000 ప్రైస్ అయితే ఉంటుంది. 499 దీని బుకింగ్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చి ఎవ్రీథింగ్ ఇన్ క్లాసిక్, అలాగే మనకు రైడ్ OS 3.1, అంతేకాకుండా కంట్రోల్, మనకు సెంటర్ సౌండ్, ఇవన్నీ స్టాండ్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఫోన్ లాక్, అలాగే మనకు
టచ్ స్క్రీన్ అలాగే ఉంటుంది. 1000 వాట్స్ ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 100/80 12 ఇంచెస్ మనం ముందుగా చెప్పుకున్నట్టు 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా మనం మ్యాక్స్లోకి వెళ్తే మ్యాక్స్లో మనకు 300 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మనకు 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. 5.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనకు 5.7 కిలోవాట్ అనేది 300 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇది ఒక అంటే నాకు తెలిసి 5.7 కిలోవాట్కి 300 కిలోమీటర్స్ రేంజ్ అయితే రాదు. అయినా వీళ్ళు పేపర్లో దీనికి పెద్ద ఇదే చెప్పారని చెప్పుకోవాలి. ఎవ్రీథింగ్ అండ్ ప్రో అనమాట. అన్నీ ప్రో వస్తుంది, ఏపీ వస్తుంది, యాక్సిలరీ పవర్ యూనిట్ అలాంటివన్నీ ఆప్షన్స్ ఉంటాయి. రైడ్ క్యాము, కంఫర్ట్కి, ఈ బూట్ స్పేస్ ఇవన్నీ కూడా మనకు 45 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. 1,59,000 వరకు దాని కాస్ట్ అయితే వెళ్తుంది. ఇంకా మనకు దీంట్లో చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చి దీంట్లో వచ్చి మనకు అఫ్లాండర్ మోడల్ చూసుకుంటే హైలైట్ అనమాట. ఇందులో 300 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ఉంటుంది, 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది, 5.7 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. దీంట్లో ఫీచర్స్ ఉంటాయన్నమాట మనకి ఇది. ఎందుకంటే 300 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ అయితే ఇందులో వస్తుంది. అలాగే మొత్తం ఎవ్రీథింగ్ మనకు మ్యాక్స్ ఫీచర్స్ అయితే ఇందులో వచ్చేస్తాయి. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 1,89,000 వరకు దీని కాస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇది వేరియంట్స్ మనకన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీంట్లో చూసుకుంటే యాక్చువల్గా ఇండియన్ మార్కెట్లోనే ఇలాంటి ఫీచర్స్తో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ ఇంతవరకు రాలేదు. వస్తే ఇది సూపర్ అనమాట. యాక్చువల్గా ఇది జూన్లోనే లాంచ్ చేయాల్సింది, అంటే జూన్లోనే మనకు డెలివరీ ఇవ్వాల్సింది. వీళ్ళు కొద్దిగా పోస్ట్పోన్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇది కొద్దిగా ఒక బ్యాడ్ ఇదే అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా దీని లాంచ్ వచ్చి ఆగస్టు ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కానీ ఖచ్చితంగా దీన్ని మనకు డెలివరీకి అయితే ఇచ్చేస్తారనమాట. బుక్ చేసుకునే వాళ్ళు 500 రూపీస్ మళ్ళీ వాళ్ళ సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే వాళ్ళకి బైక్స్ రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట, స్కూటర్స్. కాబట్టి ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సూపర్ స్కూటర్ ఇది లాంచ్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాను. తొందరగా డెలివరీ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను అనమాట. ఎంతమంది మీరు ఈ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారనేది నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి, కామెంట్స్ రూపంలో. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.